హలో అండి, అస్సలాము అలైకుం, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మంచి స్ట్రీట్ షాపింగ్ వీడియో. సో నిన్న మేము ఒక మంచి ప్లేస్కి వెళ్ళామన్నమాట, ఎగ్జిబిషన్. నేను 2 months నుంచి బిజీగా ఉండే కదా, నుమాయిష్కి వెళ్ళలేకపోయా అని ప్రతి వ్లాగ్లో చెప్పాను, నుమాయిష్ మిస్ అయ్యా మిస్ అయ్యా మిస్ అయ్యా అని. నిన్న ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు అసలు నుమాయిష్ని మిస్ అయిన ఫీలింగే లేదు. అండ్ ఐ డిడ్ సమ్ షాపింగ్. సో ఇవన్నీ కూడా చూపిస్తాను. దానికంటే ముందు మీరు ఒక్కసారి అసలు ఈ ఎగ్జిబిషన్ ఏంటి, ఎక్కడుంది, ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, ప్రైస్ రేంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా చూసేసండి. అండ్ ఐ విల్ షో యూ ఆల్ మై షాపింగ్ విత్ ప్రైసెస్ అనమాట. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు ఇంకొక బ్లాగ్ ఛానల్ కూడా ఉంది, దాని లింక్ టాప్ కామెంట్లో ఉంటుంది. దాంట్లో నేను రెగ్యులర్గా ఇంట్లో బ్లాగ్స్ అవన్నీ పెడుతూ ఉంటాను అనమాట. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి ఎగ్జిబిషన్ చూసేసి రండి. సో ఇది చూడ్డానికి చాలా చిన్న ఎగ్జిబిషన్లా కనిపిస్తుందండి. 365 days ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసి మీకు అరౌండ్ ఒక 50 స్టాల్స్ అలా ఉంటాయి. స్టార్టింగ్లో పాటరీ ఉంటుందండి. అసలు ఎంత లేటెస్ట్ పీసెస్ ఉంటాయంటే, ఇంతకు ముందులాగా పాటరీ అంటే కప్పులు, చిన్న గిన్నెలు అలా కాదు. అసలు మనకి లేటెస్ట్గా బయట ఏవైతే ఇన్స్టాగ్రామ్లో కనిపించేలాంటి షో పీసెస్ ఇవన్నీ ఉంటాయి. సూపర్గా ఉన్నాయి అసలు. అండ్ ఇంకా ఒక చిన్న కిచెన్ షాప్ లా ఉందన్నమాట. అక్కడ నేను బోల్డ్ అన్ని తీసుకున్నాను. ఇక్కడ అసలు నేను తీసుకున్నవి వేరు, తీసుకోవాలనుకున్నవి వేరు. ఇది వచ్చేసి బూజు దులిపేదండి, చిన్న స్టిక్ లా ఉంది. దీన్ని అసలు ఎంతన్నా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండ్ ఉంచుకోవచ్చు అనమాట. సో ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవాలనుకున్నా, లేదా ఫ్రిడ్జ్ పైన క్లీన్ చేసుకోవాలనుకున్నా బాగుంది. అసలు చాలా టాల్ గా కూడా ఉంది. అవైతే మేము 3 తీసుకున్నాం. లాస్ట్ లో చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాం అనేది. అండ్ ఇక్కడ ఆక్సిడైజర్ జుమ్కాస్ నాకు ఎంత నచ్చాయో. ఐ వాజ్ మిస్సింగ్, అసలు నుమాయిష్ని ఎంత మిస్ అవుతున్నానో ఆ ఫీలింగ్ అంతా పోయిందనమాట ఇవాళ. అండ్ కలంకారీ స్టోర్ లో కూడా అన్నీ చాలా బాగున్నాయి. నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, సైజెస్ ఇక్కడ చాలా బాగున్నాయి నుమాయిష్తో పోల్చితే. అలానే తక్కువ స్టాల్స్ ఉన్నా కానీ ప్రతి స్టాల్ కూడా ఫుల్ క్వాలిటీతో ఉందన్నమాట. సో నాకైతే ఆల్మోస్ట్ నుమాయిష్కి వెళ్ళినట్లే అనిపించింది. లోపల ఇలా ఉంటుంది, మీకు నైటీస్ ఉంటాయి అండ్ దుప్పట్లు ఉంటాయి అండ్ ఇవి ఉంటాయి కదా, చిన్న చిన్న చెక్క బొమ్మలు ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి జూట్వి. అండ్ ఈ టాప్స్ ఇవి కూడా అసలు ఇట్లా పట్టుకొని చూస్తే అండి క్వాలిటీ చాలా బాగుంది. అందుకే అనిపించింది అసలు ఆన్లైన్లో కొంటే మనం ఫ్యాబ్రిక్ చూడకుండా కొంటూ ఉంటాం కదా, జస్ట్ విత్ లుక్. అట్లా కాకుండా అసలు ఇలా పట్టుకొని చూసి తీసుకుంటే బెటర్ కదా అనిపించింది. అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి, ఎంత బాగున్నాయో. అండ్ ఇవి వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. అండ్ ఈ కాశ్మీరీ టాప్ చూడండి, ఇదైతే 700. నేనైతే అసలు ఏంటిది క్రేజీగా ఉంది అనుకున్నాను. అండ్ 365 days ఉంటే ఇవే ఉంటాయి కదా, ఇంకా కొత్తదనం ఏముంటది అనుకోకండి. ఎవ్రీ 3 monthsకి స్టాల్స్ మారుతూ ఉంటాయి. సో ఇప్పుడున్న స్టాల్స్ 3 months ఉంటాయి, మళ్ళీ ఒక 3 months తర్వాత ఇలాంటి కేటగిరీలోనే కొత్త స్టాల్స్ వస్తాయి అనమాట. సో అదొకటి నాకు బాగా నచ్చింది. బెడ్షీట్స్ అయితే 200 నుంచే ఉన్నాయి. బెడ్షీట్స్ కానీ ఇంకా మ్యాట్స్, డోర్ మ్యాట్స్ ఇవన్నీ. ఇక్కడ ఒక స్టాల్ ఉంది, ఎనీ 3 టాప్స్ 1000 రూపీస్. ఎంత బాగున్నాయి తెలుసా, మళ్ళీ నార్మల్గా ఇదిగా ఏం లేవు, చాలా బాగున్నాయి, స్టైలిష్గా ఉన్నాయి, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. నుమాయిష్లో నేను డ్రెస్సెస్ ఎప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే నాకు అక్కడ ఫ్యాబ్రిక్ అంత ఇదిగా అనిపించలేదు, సైజెస్ ఇదిగా అనిపించలేదు. ఇప్పుడు ఇలాంటి టాప్స్ ఉంటాయి కదా, టూనిక్స్, ఇవన్నీ కూడా 1000కి 3. సో కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి లేదా ఈవెన్ నేనైనా సరే మంచిగా తీసుకోవచ్చు అనమాట, నాకు నచ్చినవి. అండ్ 3 piece డ్రెస్సెస్ కూడా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి అవైతే. ఇది వచ్చేసి పంచలోహాల స్టోర్ అండి. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఉంటుంది అనేసి. మా దగ్గర ఉన్న పంచలోహాలు కూడా ఆవిడ షైన్ చేసి ఇచ్చారనమాట, చాలా బాగా షైన్ చేశారు. అండ్ ఎలా కేర్ తీసుకోవాలి, ఎట్లా షైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చూపించారనమాట. మా చెల్లి బ్యాంగిల్స్ ఇవి. సో ఎక్కువ రోజులు వాడకుండా పక్కన పెట్టేస్తే నల్లగా అయిపోతాయి, సో ఇట్లా షైన్ చేసుకోవాలని చెప్పారు. ప్రైసింగ్ కూడా చాలా తక్కువ ఉంది అసలు. రింగ్స్ అయితే 250, బ్యాంగిల్స్ అయితే 400 అట్లా ఉన్నాయన్నమాట. అండ్ 3 months వరకు ఉంటుందండి ఈ స్టాల్. ఇలాంటి టాప్స్ కానీ, నాకు ఈ కుర్తీ ఎంత నచ్చిందో అసలు, చాలా చాలా బాగుంది. కాటన్ కుర్తీస్ మీరు తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోండి. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ఏస్రావు నగర్లో పిస్తా హౌస్ పక్క గల్లీలోకి వెళ్ళగానే మీకు రైల్వే రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుంది. అక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుంది, బోల్డ్ అంత పార్కింగ్ ఉంటుంది, ఆ పార్కింగ్ లోనే ఉంటుంది అనమాట ఇది. అండ్ స్నాక్స్ కూడా ఉన్నాయండి, చాలా టేస్ట్ కూడా చేసాం, కొన్నాం కూడా. ఇక్కడ వచ్చేసి మింట్ మురుకులు చాలా బాగా నచ్చాయి నాకు. అండ్ రాగి మిక్చర్ కూడా చాలా బాగుంది, తీసుకోండి. అండ్ వస్తూ
ఉంటే ఈ స్టాల్ ఎలా మిస్ అయ్యాం అసలు మేము అనుకున్నాం. నేను వెళ్ళిందే దీనికోసం అనమాట. నేను ఎప్పుడో కుక్కట్పల్లి వెళ్ళినప్పుడు కొన్నానండి ఈ రబ్బర్ బ్యాండ్స్ అండ్ క్లిప్స్ ఇవన్నీ కూడా. అప్పటి నుంచి అసలు కొనలేదు. ఎందుకంటే పార్క్ చేయడానికి ఏమీ ఉండదు దారిలో ఇవి కనిపించినప్పుడు. పార్కింగ్ ఏరియాస్ దగ్గర ఇలాంటి స్టోర్స్ ఏం కనిపించలేదు నాకు. ఫైనల్గా అయితే బోల్డ్ అని కొన్నాను క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా. మనందరికీ ఎంత పెద్ద పెద్ద షాప్స్లో షాపింగ్ చేసినా కానీ ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ చేస్తేనే ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది కదా. సో చాలా తీసుకున్నాం, మళ్ళీ వెళ్ళాలి అని కూడా అనుకున్నాము. ఎందుకంటే మేము ఎక్కువ క్యాష్ తీసుకెళ్ళలేదు అండ్ ఎక్కువ టైం లేదనమాట. నేను ఇంటికి వచ్చి మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేయాలి అన్నట్లుగా వెళ్ళా, జస్ట్ క్యాజువల్గా. ఇంత బాగుంటుంది అనుకోలేదు. అగైన్ ఐల్ గో. అండ్ ఈ బ్రేస్లెట్స్ చూడండి, ట్రెండీ బ్రేస్లెట్స్ 200-300 రేంజ్లోనే ఉన్నాయి. నేను డెఫినెట్గా మళ్ళీ వెళ్తాను, మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. దీని అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది చూడండి, వుడెన్ రోటీ బాక్స్ 2000 రూపీస్ చెప్పారు. చిన్నదైతే బాగుంటుంది. అన్నిటికంటే బెస్ట్ చెప్పనా, ఇవ్వండి ఈ పాటరీ సెక్షన్ ఈస్ అల్టిమేట్ అసలు. ఇంకా ఇది ఎంత బాగున్నాయంటే స్నాక్స్ పెట్టుకోవడానికి జార్స్ అయితే 500 చెప్పారు. అండ్ ఇంకా సోప్ డిస్పెన్సర్స్ ఇవన్నీ కూడా చక్కగా 200-150 ఎంత బాగున్నాయో అసలు. లిటరల్గా నాకైతే ఇంట్లో అంతా షాపింగ్ ఇక్కడి నుంచే చేయాలి అనిపించింది. సో మీరు క్రాకరీ తీసుకోవాలనుకుంటున్నారు, మంచి మంచి షో పీసెస్ టైప్వి, మంచి మంచి ప్లేట్స్, ఈ రాళ్ళు, ఈవెన్ మీరు బాల్కనీ కోసం రాళ్ళు లేదా స్పూన్ రెస్ట్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. సో ఏఎస్ రావు నగర్లో ఉందన్నమాట, ఎప్పుడూ ఉంటుంది. అండ్ తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. ఇప్పుడు నా షాపింగ్ హాల్ చూపిస్తా. సో ఎలా ఉందండి ఎగ్జిబిషన్? సూపర్ ఉంది కదా. సో ఫస్ట్ వచ్చేసి బట్టల నుంచి స్టార్ట్ చేద్దాం మనం. నేనైతే చంద్రముఖి అయిపోయా తెలుసా నిన్న. చంద్రముఖి లిటరల్లీ. ఇంకా సో నేను వచ్చేసి ఇది తీసుకున్నానండి. ఇది వచ్చేసి షార్ట్ టాప్ అనమాట జీన్స్కి. ఇప్పుడు నేను జీన్స్ వేసుకొని ఉన్నాను. ఇప్పుడు వేసుకున్న టాప్ కంటే కొంచెం పొడుగు వస్తుంది. కలంకారీది. ఇది 350 చెప్పారు. మేము 2 తీసుకున్నాము, నాకోటి మా చెల్లికోటి. సో 300కి ఇచ్చారు ఒక్కొక్కటి. అండ్ అసలు యాక్చువల్గా నాకు షాపింగ్ చేసే ఉద్దేశం లేకుండే. నార్మల్ రౌండ్ నెక్ను ఇలా 3/4 హ్యాండ్స్, అసలు షాపింగ్ చేసే ఉద్దేశం లేకుండే. కానీ ఫ్యాబ్రిక్ పట్టుకున్న తర్వాత ఐ వాంటెడ్ టు టేక్. ఎందుకంటే ఇప్పుడు నేను షూట్స్కి బయటికి వెళ్తూ ఉంటాను కదా. అసలు ఇంత వేడిలో ట్రెండీగాను ఉండాలి, ఇట్లా సాఫ్ట్గా కూడా ఉండాలి అంటే ఇంక ఇది తీసుకోవాల్సిందే అనిపించింది అనమాట. చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకొక ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే, జనరల్గా నా సైజ్ డ్రెస్ మీరు తీసుకోవాలి అంటే ఎయిదర్ లార్జ్ కానీ ఎక్సెల్ కానీ తీసుకోవాలి. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్లో మీరు నుమాయిష్ కూడా గమనించినట్లయితే నా సైజెస్ ఉండవు అసలు. ఐ వెంట్ టు నుమాయిష్ ఎవ్రీ ఇయర్, బట్ నా సైజ్ నాకు ఎప్పుడు దొరకదు. అందుకే నేను బట్టలు తీసుకోను. అక్కడ ఎక్కువ కూడా ఇప్పుడు టీనేజ్ పిల్లలు ఉంటారు, లేదా కొంచెం మీడియం ఆర్ స్మాల్ సైజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకే దొరుకుతాయి. కానీ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈవెన్ ఎక్సెల్ వాళ్ళకు కూడా వాళ్ళ సైజ్ దొరుకుతుంది. దట్స్ వాట్ ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. సో ఇది వచ్చేసి మంచిగా సరిపోద్దండి. కొద్దిగా పెద్దదే తీసుకున్నా నేను, ఎందుకంటే ఇట్లాంటివి కొంచెం షింక్ అవుతాయి కాబట్టి లూజ్గా ఉంటేనే బాగుంటుంది, కంఫీగా ఉంటుంది అనేసి. అండ్ ఇది మా ఇంటి నుంచి 10 minutesే. సో వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ మళ్ళీ వెళ్తా, నేను వెళ్ళి దీంట్లో కలర్స్ తీసుకుంటా. ఫస్ట్ ఒకటైనా ప్రాపర్ కలంకారీ ప్రింట్ ఉండాలని ఇది తీసుకున్నా. బట్ నేను అక్కడ మంచి నియాన్ పింక్ అలాంటివి కూడా చూసాను అనమాట. సో నాకు ఎందుకో ఆ డార్క్ కలర్స్ మీద పడింది. సో ఇది వచ్చేసి మా చెల్లిది. డార్క్ కలర్స్ డెఫినెట్గా తీసుకుంటాను. అండ్ మేము డెఫినెట్గా మళ్ళీ వెళ్తాం. మళ్ళీ వెళ్తే నేను ఏం కొన్నా అనేది కూడా డెఫినెట్గా చూపిస్తాను. 300 ఈచ్. కొద్దిగా వెనక్కి వెళ్తాం. ఇంత పొడుగుంది. సో ఇట్స్ సో నైస్ అసలు. చాలా చాలా బాగున్నాయి ఇవి. 300 ఈచ్. ఇంకా తర్వాత వచ్చేసి మా చెల్లి ఒక నైటీ కొనింది. నేనైతే నైటీ తీసుకోలేదండి, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఉన్నవి ఎందుకులే తీసుకోవడం, ఎలానో ఇంటి దగ్గరే కదా, మళ్ళీ వెళ్ళి తీసుకుందాము అన్నట్లు తీసుకున్నా. ఇది మా చెల్లి తీసుకుంది. అండ్ ఇది వచ్చేసి ఐ థింక్ 250 or 300 పడ్డట్లుంది. ఇది వచ్చేసి 3/4 నైటీ అండి, నాట్ ఫుల్ లెంగ్త్, 3/4. ఇందులోనే మీకు ఫుల్ లెంగ్త్ కూడా ఉంది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇది లక్నో కాటన్ మందంగా ఉంది. ఇప్పుడు మనం ఈ కలర్ చూడగానే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనుకుంటాం కదా, అట్లేం లేదు, మందంగా ఉంది. అండ్ వాష్ చేసిన కొద్దీ ఇంకా మందం అవుతుంది అని కూడా చెప్పారు. సో క్యూట్, సో ప్రెటీ, మెత్తగా ఉంది అసలు. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, బట్ ఇంకా తను ఈ కలర్ తీసుకుంది అనమాట. దిస్ ఈజ్ సో నైస్. ఇంకా తర్వాత వచ్చేసి నేను మీకు వీడియోలో చూపించా కదా,
బూజు దులుపుకోవడానికి అనేసి. ఇది చాలా చాలా బాగుంది అండ్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనిపించింది, ఎందుకంటే ఇది ఇట్లా బెండ్ అవుతుంది కదా, సో ఫ్యాన్స్ కూడా మంచిగా తుడుచుకోవచ్చు. అందుకనే ఇంకా ఇది ఇమ్మీడియట్గా తీసేసుకున్నాం. అంటే ఇది నార్మల్గా డస్టింగ్ చేసుకోవచ్చు, ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎంతన్నా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అండ్ ఇలా చక్కగా ఆన్ చేసుకొని ఫ్యాన్స్ కూడా తుడిచేసుకోవచ్చు అనమాట. ఇవి చూడగానే అసలు మేము చంద్రముఖి అయిపోయాం అనమాట. మా జీవితాశయం ఓన్లీ బూజు దులపడం అన్నట్లు అయిపోయింది మా ఫేస్ చూసి. యాక్చువల్గా వెళ్ళింది ఎందుకంటే మేము ఈద్ రోజు ఎక్కడికి వెళ్ళలేకపోయామండి. వి వర్ సో టైర్డ్. ఈద్ రోజు అంతా వంట చేయడం, అందరికీ పెట్టడం, ఓకే దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. కానీ జనరల్గా ఎప్పుడు మేము మూవీకి అది వెళ్ళేవాళ్ళం, ఈసారి వెళ్ళలేదు. సో బయటికి వెళ్ళాలి అన్న ఫీలింగ్ వల్ల వెళ్ళాము. ఇంకా వెళ్ళడం ఫుల్ వర్షం పడుతుంది ఆ టైంలో. ఇంకా ఫస్ట్ స్టాల్ ఇది అనమాట. ఇంక ఇది చూడగానే అసలు వావ్ అనేసి 3 పీసెస్ తీసుకున్నాం. 3 తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఈచ్ వన్ 250 చెప్పారు, బట్ మేము మల్టిపుల్ తీసుకోవడం వల్ల ఈచ్ వన్ 200 పడింది. దిస్ ఈజ్ రియల్లీ గుడ్. అండ్ ఇంకొకటి వచ్చేసి, అండ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ ఐ ఫర్గెట్, ఈ ఎగ్జిబిషన్కి ఎలాంటి ఇది లేదండి, అంటే ఏమంటారు ఎంట్రీ టికెట్ కానీ అట్లా ఏం లేవన్నమాట. ఇట్స్ ఫ్రీ. ఇదొకటి. ఇప్పుడు టీలో మనం అల్లం అది తురుముతాం కదా, తురిమేస్తే ఈ కిందకు వస్తుంది. ఇట్స్ ఈజీ. సో ఎక్కువ హ్యాసిల్ లేదు, బాగుంది. ఇట్లా ఓపెన్ చేసుకొని టీలో వేసేసుకోవచ్చు. సో ఇట్స్ నైస్. ఇది కూడా పెద్ద కాస్ట్ ఏం పడలేదు. ఇవన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అండి. 100, 200, 200 అంతే ఉన్నాయన్నమాట. ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాఫీ బీటర్. ఇది నేను ఐకియా నుంచి తీసుకున్నాను, బట్ ఇక్కడ కూడా ఉంది. సో మా చెల్లి తీసుకుంది ఇది. దిస్ ఇస్ కాఫీ బీటర్, కాఫీ ఫ్రాతర్ రాదర్. ఓకే, దీంట్లో బ్యాటరీ వేసుకోవాలి. ఇది కూడా బాగానే ఉంది. అక్కడికి వెళ్తే మీరు ఏవైనా కానీ, ఇప్పుడు ఈవెన్ బూజుకర్రలు తీసుకున్నా కానీ ఒకసారి ఓపెన్ చేసి చూపించమని చెప్పండి. అన్నీ పనిచేస్తున్నాయి అనేది కన్ఫర్మ్ చేసుకొని అప్పుడే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పెడిక్యూర్ చేసుకోవడానికి. ఇది 60 రూపీస్ ఐ థింక్. మేము ఈ షాప్లోనే ఎక్కువసేపు ఉన్నాము, బికాజ్ ఇట్ వాజ్ రెయినింగ్ హెవీలీ. ఇక్కడ ఎక్కువసేపు ఉన్నాము. అండ్ క్రాకరీ ఉంటాయి కదా, అవి ఎంత బాగున్నాయో, బట్ ఇంక నేను తీసుకోలేదు. ఇది వచ్చేసి గవ్వలు చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెటల్ బ్రషెస్ అండి. స్టవ్కి బర్నర్ చుట్టూ క్లీన్ చేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి, చక్కగా నీట్గా అవుతుంది అన్నమాట. సో ఇది దానికోసం. అండ్ ఇవి వచ్చేసి సూదులు. ఈ 30 రూపీస్ అయింది. మల్టిపుల్ నీడిల్స్. ఏమన్నా డ్రెస్సెస్ ఏమన్నా కుట్టుకుందామన్నా, ఒక బటన్ పోయింది కుట్టుకుందామన్నా ఇంట్లో సూదులు లేవు. సో అందుకనే అన్ని సైజెస్ సూదులు కలిపి 30 రూపీస్. అండ్ ఇంకా ఇవి వచ్చేసి పిజ్జా కట్ చేసుకోవడానికి, లేదా ఏమైనా మనం డిషెస్ కట్ చేసే పర్పస్కి. ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి స్పూన్ ఉంటుంది. ఇవి ఒక 2 తీసుకున్నాం. ఇవి 2. ఇవి ఏం లేదండి, ఇవి స్పూన్స్. ఇవి వచ్చేసి డజన్ 120 రూపీస్ ఎంతో అయ్యాయి. ఇవి కూడా అంతే, 50 or 60 రూపీస్ ఈచ్ అట్లా. ఇదంతా చిన్న షాపే, చాలా ఉన్నాయి ఇక్కడ, బట్ ఇవి కొంచెం వెరైటీగా అనిపించాయి అన్నట్లు తీసుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను క్లిప్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ ఇవి చూస్తే పిచ్చిదాన్ని అయిపోతాను అనమాట. ఇంకా నాకు చంద్రముఖి లాగా అనిపిస్తుంది. సో చాలా రోజులైంది నేను ఇవి తీసుకొని. లాస్ట్ టైం ఎప్పుడో నేను కుక్కట్పల్లి స్ట్రీట్ షాపింగ్ వీడియో చేసినప్పుడు అక్కడ నాకు చాలా కనిపించాయి. దట్ టైమ్ ఐ పర్చేస్ సో మెనీ, ఒక 10 క్లిప్స్, ఒక 10 రబ్బర్ బ్యాండ్స్ అట్లా తీసుకున్నా. అవే ఇప్పటివరకు సరిపోయాయి. బట్ ఇంక ఇప్పుడు మంచి స్టాల్ ఉంది, చాలా చాలా బాగుంది. అసలు బ్రేస్లెట్స్ అయితే ఆసమ్ అండి. ట్రెండీ బ్రేస్లెట్స్, అంటే బ్యాంగిల్ టైప్లో ఉంటాయి కదా, మనం ఏ సైజు వాళ్ళని వేసుకోవచ్చు. అవి యాక్చువల్గా నేను వీడియోలో చూపించా కానీ నేను తీసుకోలేదు, బట్ డెఫినెట్లీ ఐ గో అండ్ టేక్. 200, 300లో ఉన్నాయి ఈ రబ్బర్ బ్యాండ్స్ ఒక ప్యాక్. అండ్ ఇంకా ఇది చూడండి అసలు ఎంత బాగున్నాయి తెలుసా. ఇట్స్ నాట్ లైక్ నార్మల్గా కూడా లేవు, సూపర్ క్లాసీగా ఉన్నాయి అండ్ టైట్ కూడా ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ నేను మా చెల్లి వెళ్ళాం కాబట్టి డబల్ ఉంటాయి అన్నీ కూడా. ఇది కూడా నాకు బ్లాక్ అండ్ వైట్ ఎందుకో బాగా నచ్చింది. అండ్ లుక్ ఎట్ దిస్, హౌ క్యూట్. ట్యూలిప్స్ వేలాడుతూ ఉన్నాయి, చాలా క్యూట్గా ఉంది. ఇది మా చెల్లి తీసుకుంది. నాకు పెట్టుకోవాలనిపించినప్పుడల్లా వచ్చి బారో చేసుకొని తీసుకుంటా అన్నమాట. దిస్ ఐ టుక్.
ఇట్లాంటి రబ్బర్ బ్యాండ్సే పెట్టుకుంటా నేను, ఎందుకంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందండి ఈ ఫ్లీస్ ఫ్యాబ్రిక్ వల్ల. అండ్ చెప్పా కదా, డబల్ డబల్ సేమ్ సేమ్ తీసుకుంటాము. నేను తీసుకోకపోయినా మా చెల్లి ఏం తీసుకుంటుందో నాకు అదే నచ్చుతుంది. సో నేను కూడా నాకు సేమ్ సేమ్ కావాలి అనేసి తీసుకుంటాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ 20 రూపీస్, పెద్దది వచ్చేసి 50 చెప్పి 40కి ఇచ్చింది అట్లా. అండ్ ఆల్సో బేరం ఆడొచ్చు, మంచిగా బేరం ఆడండి. కానీ నాకైతే ఇక్కడ క్వాలిటీ వైజ్ అన్నీ బాగా నచ్చాయి. ఓకే దిస్ ఇదొకటి పార్టీ వేర్కి. అండ్ నేను టైట్గా ఉంటేనే తీసుకుంటాను అనమాట, లేదంటే అసలు తీసుకోను. కొంచెం లూజ్ లూజ్గా కానీ దీనికి ఉన్న ఈ పళ్ళు ఇరిగిపోయేలాగా కానీ ఉంటే అసలు తీసుకోను. ఇవన్నీ కూడా ఎనీ క్లిప్ 30 రూపీస్ చిన్నది. అండ్ ఇది చూడండి, హార్ట్, సో క్యూట్ ఇది. అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్, మంచి టైట్. అన్ని కలర్స్ ఉన్నాయి, బట్ నాకెందుకు క్లిప్స్లో పేస్టల్ షేడ్స్ అంటే ఇష్టం. ఇదొకటి. అండ్ ఇవి ఇయర్ రింగ్స్, చిన్న హూప్స్ లాంటివి, ఇది మా చెల్లి తీసుకుంది. సో ఇవన్నమాట. అండ్ బాగున్నాయి. ఆ ఇయర్ రింగ్స్ కూడా 50 రూపీస్ ఏమో అయ్యాయి. మంచిగా చీప్ అండ్ బెస్ట్ షాపింగ్ చేయాలి అంటే వెళ్ళండి. అండ్ మీకు క్రాకరీ ఐటమ్స్ తీసుకోవాలి అంటే నేను ఇంకా మీరు శిల్పారామం వరకు వెళ్ళక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే ఒక 30-40 స్టాల్సే ఉన్నా కానీ అన్నీ కూడా వర్త్ బయింగ్ అనమాట. అండ్ ఇది కూడా దీన్ని ఏమంటారు, పంచలోహాలు బాగున్నాయి. అండ్ అక్కడ స్నాక్స్ కూడా తీసుకున్నాం మేము ఇంట్లోకి, అందరికీ టేస్ట్ కూడా నచ్చాయి. సో ప్రతి స్టాల్ కూడా ఆసం అన్నట్లుగా ఉంది. నేను ఎక్కువ ఖర్చు పెట్టాలని ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు. అదే నుమాయిష్ అనుకోండి, నేను ఇవాళ ఒక 3-4,000 అయినా కొంటాను, 5,000 వరకు ఓకే ఇట్లా అనుకొని వెళ్తాను అనమాట బ్రెయిన్లో. ఇక్కడికి వెళ్ళేటప్పుడు నేను అట్లా ఏం అనుకోలేదు. ఐ జస్ట్ వెంట్ అండ్ పెద్దగా నేను ఏం కొనలేకపోయాను. బట్ నాకు డ్రెస్ మెటీరియల్స్ నచ్చాయి, శారీస్ నచ్చాయి. వాట్ ఐఎమ్ ప్లానింగ్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ షాప్కి ఆ షాప్కి వెళ్ళే బదులు ఈసారి నేను అసలు అక్కడికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను, మీకు కూడా చూపిస్తూ ఉంటాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీ డే ఇంట్లో వ్లాగ్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలి అనుకుంటే టాప్ కామెంట్లో నా కొత్త ఛానల్ లింక్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఛానల్లో ఏంటంటే మంచి మంచి షాపింగ్ వీడియోస్ ప్లాన్ చేస్తున్నాను. అంటే అన్ని కొలాబరేషన్ టైప్ వీడియోస్ కాకుండా ఇట్లా రెగ్యులర్ సజెషన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఓకేనా, మరి సీ యూ అగైన్, టేక్ కేర్, బాయ్.